ఎంఆర్ఓ మనం కలవలేకపోవచ్చు, ఎమ్మెల్యే కలవలేకపోవచ్చు, మంత్రిని కలవలేకపోవచ్చు, ముఖ్యమంత్రిని కలవలేకపోవచ్చు, ప్రధానమంత్రిని మోడీని కలవలేకపోవచ్చు, కానీ మనం యేసయ్యను కలుసుకోవచ్చు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సర్పంచ్ దగ్గర పోతే ఆగాగు ఆయన పనిలో ఉండు అని బయట 2 గంటలు నిలబడాలి. ఒక సర్పంచ్కి నువ్వు మోకాళ్ళు వేసి పాడనేస్తే ప్రభు కనికి దిగి వచ్చి దేవుడు దూతను పంపిస్తే నీకోసం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుడికి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువే. అర్థమవుతుందా? మన పనులు వాళ్ళ దగ్గర పనులు అవ్వు, ఆయన కాళ్ళు పట్టుకోవటం, యేసయ్య కాళ్ళు పట్టుకోవటం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఖర్చు ఏంటి? ఖర్చు ఎంత? కన్నీళ్ళే ఖర్చు, మోకాళ్ళే ఖర్చు, ఉపవాసమే ఖర్చు. అంతే. నువ్వు రాగానే నీ జేబులు డబ్బులు చూస్తా దేవుడు ఇట్టెత్తుతురా జేబులు. 20 రూపాయలు తెచ్చిండు, 10 తెచ్చిన అడుగుతారా? ఏమనుకోడు. నువ్వు మోకాళ్ళు వేసినవా, కన్నీరు గార్చినవా, ఎంత కన్నీరు గార్చును, ఎంత ఏడ్చును, నీ హృదయం ఎలా ఉంది, నువ్వు నిరపరాధివేనా, పరిశుద్ధుడివేనా, ఆజ్ఞను ప్రేమించేవాడివేనా, ఆయన దృష్టిలో యోగ్యుడు అయితే వెంటనే నీ మీద కనికరం దిగి వచ్చింది. హల్లెలూయా.